విరాట్ కోహ్లీపై నిషేధం లేదా జరిమానా విధిస్తారా? ఈ ప్రశ్న ఎందుకొచ్చిందని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ సంఘటన డిసెంబర్ 26 తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలు దాటాయి. మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. 19 ఏళ్ల ఓపెనర్ శామ్ కాన్స్టన్స్ ఆరంగేట్రంలో తన సత్తా చూపడాన్ని ప్రపంచం చూస్తోంది. కానీ ఇంతలో విరాట్ కాన్స్టన్స్ ను తన భుజంతో గట్టిగా ఢీకొట్టాడు. దీంతో వివాదం తలెత్తింది. విరాట్ కోహ్లీ శామ్ కాన్స్టన్స్ గురించి చర్చలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లీ ఏం చేశాడు? ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవర్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ ముందు నుంచి వచ్చి శామ్ కాన్స్ ను ఢీకొట్టాడు. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడా, తెలియక చేశాడా అనే దానిపై ఐసీసీ విచారణ చేపట్టనుంది. ఐసీసీ విచారణ జరపాలన్న పాంటింగ్ ఈ విషయానికి సంబంధించి ఏదైనా నిర్ధారణకు రావడానికి ఐసీసీ రంగంలోకి దిగాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ కోరుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీదే తప్పని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ భావిస్తున్నాడు. విరాట్ మొత్తం పిచ్ పై నడుస్తున్నాడని, అతనే కావాలని తప్పు చేశాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఏం జరిగిందో ఎంపైర్, రిఫరీ కూడా చూశారని నేను ఆశిస్తున్నాను అంటూ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. కాన్స్టన్స్ విషయానికొస్తే ఎదురుగా ఎవరో వస్తున్నారని ఆలస్యంగా గ్రహించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకుంటారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ లో శారీరకంగా ఢీకొట్టడం నిషేధం. ఇటువంటి సంఘటనలో ఆటగాడు లెవెల్ 2 కింద దోషిగా పరిగణించే ఛాన్స్ ఉంది. విచారణలో విరాట్ లేదా కాన్స్టన్స్ లో ఎవరిలో తప్పు కనిపించినా 3 నుంచి 4 డీమెరిట్ పాయింట్లు విధించే ఛాన్స్ ఉంది.